ఇంతవరకు మనం ప్రధాన సంఖ్యల అర్థంగా రాయడం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, డివిజన్ అల్గారిథం నేర్చుకున్నాం. టుడే we learn the important question for 10th class academic examination, that is we have to prove or show the given number is irrational. అంటే ఇచ్చిన మనకి ఏ సంఖ్య ఇస్తారో ఆ సంఖ్య కరణీయ సంఖ్య అని చూపాలన్నమాట. కరణీయ సంఖ్య అని చూపాలి అంటే దానికి మనం ఏం చేస్తాము అంటే కాంట్రడిక్షన్ మెథడ్ తీసుకుంటాం. కాంట్రడిక్షన్ అంటే అర్థం ఏంటి అంటే విరుద్ధత. కరణీయ సంఖ్య కాదు అని తీసుకుంటాం. లాస్ట్కి మనం అనుకున్నది తప్పు అని ప్రూఫ్ చేస్తాం. అలా ప్రూఫ్ చేస్తే ఏంటి, ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అన్నట్టు. దాన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. ఈ కాంట్రడిక్షన్ మెథడ్లో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే లెట్ √2 ఈక్వల్ టు a/b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. Here we are taking √2 equal to a/b is a rational number where a comma b are co-primes. Here a comma b are co-primes. So on cross multiplication we get a equal to b into √2. Squaring on both sides we get a square is equal to b square into 2. That is a square is divisible by 2. So a is divisible by 2. That is a is the factor of 2 is the factor of a. Let this one is okay. Here first of all let us assume that √2 equal to a/b is a rational number where a comma b are co-primes. Co-primes means there is no common factors. So on cross multiplication we get a is equal to b into √2. Then a square is equal to b square into 2. That means a square is divisible by 2 and a is divisible by 2. Let us we take a equal to 2c. Let a equal to 2c. On cross squaring on both sides we get a square is equal to 4c square. From 1 we take this is first equation. From first equation here a square is equal to 4c square. Here a square equal to what is a square? A square equal to 2b square. So 2b square is equal to 4c square. Cancellation, 2 1s are 2 2s. So b square is equal to 2c square. B square is equal to 2c square means b square is divisible by 2. So b square is divisible by 2. So b also divisible by 2. b is divisible by 2. Let this one is second. Here from 1 and 2, what is first equation? A is divisible by 2. What is second one? B is divisible by 2. Here our assumption is a comma b are the co-primes. From 1 and 2, 2 is the common factor of a comma b. That is here 2 is the common factor of a comma b. That is our assumption is wrong. From equation 1 and 2, 2 is
common factor of a comma b. It is contradicts our assumption. So our assumption is wrong. Therefore, root 2 is irrational. This is the process. Here, what number it may be given. Here root 2 is given. So, first of all, మొదట ఏమనుకోవాలి మనం root 2 equal to a by b is a rational number అనుకోవాలి. అంటే ఇక్కడ కరణీయ సంఖ్య అని చూపమంటే రూట్ 2 ఈజ్ కూడా a by b అనేది అకరణీయ సంఖ్య అని తీసుకోవాలి. అకరణీయ సంఖ్య అని తీసుకున్నప్పుడు a by b ని అకరణీయ సంఖ్య ఎందుకంటాము? ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి వాటిని మనం ఏమంటాము అంటే కో-ప్రైమ్స్ అంటాం. కో-ప్రైమ్స్ అంటాం. కో-ప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే a ఈజ్ ఈక్వల్ టు b రూట్ 2. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గము చేయగా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ b స్క్వేర్ ఇంటూ 2. దీని అర్థం ఏంటి? a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే a స్క్వేర్ అనేది 2 చే భాగించబడుతుంది కాబట్టి a కూడా 2 చే భాగించబడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది? మనం ఏమనుకోవాలి? రెండో అంశము a ఈజ్ ఈక్వల్ టు c అనుకోవాలి. అంటే a అనేది 2 యొక్క మల్టిపుల్ c అనుకోండి. అప్పుడు a స్క్వేర్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే దీన్ని రెండు వైపులా స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4c స్క్వేర్ వచ్చింది. కానీ ఇక్కడ a స్క్వేర్ అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2b స్క్వేర్ వచ్చింది. అదే ఇక్కడ రాశాను. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4c స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 2. సో ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2c స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం? b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో b ఈజ్ డివిజిబుల్ బై 2. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో a ఈజ్ డివిజిబుల్ బై 2 వచ్చింది. సెకండ్ లో కూడా b ఈజ్ డివిజిబుల్ బై 2 వచ్చింది. కానీ ఫస్ట్ మనం ఏమనుకున్నాము? కో-ప్రైమ్స్ అనుకున్నాము. కో-ప్రైమ్స్ అనుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ 1 and 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కామన్. ఇట్ ఈస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్ అంటే మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మనం అనుకున్నది తప్పు. మనం ఏమనుకున్నాం? రూట్ 2 రేషనల్ నెంబర్ అనుకున్నాం, అది తప్పు. మరి ఎవరు? రూట్ 2 అనేది ఎవరు? ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనకు ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఇదే పద్ధతిలో చేయాలి. ఫస్ట్ ఏమనుకుంటాము? కాంట్రడిక్షన్ మెథడ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ తీసుకునేటప్పుడు అది ఇర్రేషనల్ చూపించమన్నాడు కాబట్టి మనం దానికి వ్యతిరేకంగా రేషనల్ అనుకుంటాం. చివరికి వచ్చినప్పుడు మనం అనుకున్నది తప్పు, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటాం. ఇంకా లాస్ట్కి ఏమవుతుంది? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే రైట్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రూఫ్ చేయొచ్చు. అదే రూట్ 2 బదులు రూట్ 3 ఇచ్చారనుకోండి, సేమ్ మెథడ్. రూట్ 2 ప్లేస్లో ఏం రాస్తాం? 3 రాస్తాం. సేమ్ ప్రాసెస్ ఎక్కడా చేంజ్ కాదు. అది రూట్ 2 ఇచ్చారా, రూట్ 3 ఇచ్చారా, రూట్ 5 ఇచ్చారా, రూట్ 7 ఇచ్చారా, ఇవన్నీ ఏంటి? నెంబర్స్ మాత్రమే. కామన్ మెథడ్ ఏంటి ఇక్కడ? రూట్ 2 ఈజ్ కూడా a by b. అదే దీన్ని మనకి రూట్ 3 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? రఫ్గా ఇక్కడ చూద్దాం. మన అజంప్షన్ ఏం తీసుకోవాలి? రూట్ 3 ఈజ్ కూడా a by b. మ్యాటర్ సేమ్ ఉంటుంది. ఏమని రాస్తాం? లెట్ us assume that root 2 equal to a by b is a rational number అని తీసుకుంటాము. వేరే a కామా b ఆర్ కో-ప్రైమ్స్. ఇక్కడ నుంచి ఏమని తీసుకుంటాము? క్రాస్ మల్టిప్లికేషన్ a is equal to b root 3. Squaring on both sides a square is equal to b square into 3. b square is divisible by 3. b is divisible by 3. దీని ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ మనకి రూట్ 2 వచ్చింది కాబట్టి డివిజిబుల్ బై 2 అనుకున్నాం. ఇక్కడ రూట్ 3 ఇచ్చారు కాబట్టి డివిజిబుల్ బై
మళ్ళీ నెక్స్ట్ ఏమనుకుంటాం, a is equal to 3c, మళ్ళీ స్క్వేరింగ్ a స్క్వేర్ is equal to 9c స్క్వేర్, a స్క్వేర్ అంటే ఏమొచ్చింది 3b స్క్వేర్, 3b స్క్వేర్ is equal to 9c స్క్వేర్, 3 1s are 3 3s are, కాబట్టి b స్క్వేర్ is equal to 3c స్క్వేర్, కాబట్టి ఇక్కడ a స్క్వేర్ కదా, ఇక్కడ a స్క్వేర్, ఇక్కడ b స్క్వేర్ డివిజిబుల్ బై 3, b డివిజిబుల్ బై 3. దీన్ని ఏమంటాం మనము సెకండ్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మ్యాటర్ మొత్తం సేమ్ వస్తుంది కానీ √3 ఇచ్చాడు కాబట్టి 3 ప్లేస్లో 2 పెట్టుకుంటూ వచ్చాం. అదే 5 ఇస్తే 2 ప్లేస్లో 5 ఉంటుంది, అప్పుడు ఏమంటాం √5 ఈజ్ ఈక్వల్ టు a/b అని తీసుకుంటాం. మెథడ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ విధంగా మీరు మనకి ఇచ్చిన నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించడానికి ప్రాసెస్ ఇదన్నమాట. దీంతో పాటుగా మనకేం చేస్తాడంటే కొన్ని లెక్కలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇదే మోడల్లో ఉంటాయి, కానీ దీనికి అది కూడా మనం ఏంటి ఇర్రేషనల్గా ప్రూఫ్ చేయాలి. ఇర్రేషనల్గా ప్రూఫ్ చేయాలంటే ఇక్కడ మనకు 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్ కలిపి ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా కానీ మనం వాటిని చేసేట్లుగా ఉంటాం. ఎలా ఇచ్చాడు చూద్దాం. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ప్రూవ్ దట్ 3√2 ఈజ్ prove that 3√2 is irrational number అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ 3√2ని కూడా సేమ్ అదే మెథడ్ 3√2 ఏమనుకుంటాం a/b అనుకుంటాం. a/b అనుకున్నప్పుడు a, b ఆర్ ద కోప్రైమ్స్, వాటి ఇంటీజర్స్ అంటాం కదా. అట్లాంటప్పుడు మనము క్రాస్ మల్టిప్లై చేసినా కానీ తీసుకుంటే అప్పుడు దాని ప్రకారం అది వస్తుంది. అంటే ఇదే ప్రకారం సేమ్ మనకి √2 ఇచ్చినా √3 ఇచ్చినా √5 ఇచ్చినా √7 ఇచ్చినా కానీ మనకు వచ్చేది ఏంటి a/b అనుకోవాలా, క్రాస్ మల్టిప్లై చేయాలా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు p కానీ q కానీ నెక్స్ట్ c తీసుకోవాలా, దాన్ని స్క్వేర్ చేయాలా, డివిజిబుల్ బై 2 అని చూపించాలా, 3 అయితే 3 అని చూపించాలా, ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది అని చూపించాలా, మనం అనుకున్న ఎగ్జంప్షన్ తప్పు అని చూపించాలి. ఇక్కడ ఏమన్నాడు 3√2 ఏమంటున్నాడు 3√2 ఇప్పుడు ఏమంటాం లెట్ assume that 3√2 equal to a/b. a, b are co-primes. a, b are co-primes. So √2 equal to 3 into b. √2 equal to 3 into b. ఇక్కడ ఏమంటున్నాడు 3√2ని ఇర్రేషనల్ ప్రూఫ్ చేయమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము లెట్ అస్యూమ్ దట్ 3√2 equal to a/b, a, b are co-primes. అప్పుడు √2 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది a/3 into సిన్స్ a, b are integers, since a, b are integers, RHS equal to a/3b is rational. So LHS equal to √2 also rational, but √2 is always irrational. Therefore our assumption is wrong. Our assumption is wrong. So 3√2 is irrational. ఇక్కడ ఏం చేస్తున్నాం a/b ఫామ్ లో ఉంది అంటే ఇది రేషనల్ అన్నట్టు. లెట్ అస్యూమ్ దట్ 3√2 ఈక్వల్ టు a/b, a/b ఆర్ కో ప్రైమ్స్ ఈజ్ రేషనల్ అనుకుందాం. మనమే అనుకుందాం, ఏముంది
రాద్దాం. ఇది మన ఎజంప్షన్. ఈ ఎజంప్షన్లో మనం ఏం ప్రూవ్ చేసాం? √2 = a/3 ఇంటూ సిన్స్ a, b ఆర్ ద ఇంటిజర్స్, RHS వాల్యూ ఏంటి? a/3 ఇంటూ b ఈజ్ ఏ రేషనల్. RHS రేషనల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రేషనల్ కావాలి, రేషనల్ అవుతుంది. కానీ మనం ఆల్రెడీ ఏమని ప్రూవ్ చేసాము? √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేశాము. అంటే √2 అనేది కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేశాము. కాబట్టి మనం అనుకున్నది తప్పు. ఏమనుకున్నాం మనం? ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాం, అది తప్పు. మరి ఏది కరెక్ట్? వాళ్ళు ఇచ్చింది కరెక్ట్. ఏమని ఇచ్చారు వాళ్ళు? 3√2 ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. కాబట్టి ఈ విధంగా మనము ఒక మోడల్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే మిగతా మోడళ్ళు కూడా ఇదే విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ 2√2 ఇవ్వచ్చు, లేదా 5√5 ఇవ్వచ్చు, లేదా 3√5 ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కానీ మనకు ప్రాసెస్ స్కెల్టన్ మాత్రం ఇదే విధంగా ఉంటుంది. ప్రాసెస్ ఇదే విధంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం చేస్తూ పోవాలి. ఇక నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంటుంది. అది కూడా ఏంటి అంటే ప్రూవ్ దట్ అని మనకి ఇచ్చేసేసి అది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ అని వస్తుంది. ఫర్ సపోజ్ ఇది తీసుకుందాం. ప్రూవ్ దట్ 2 - √3 ఈజ్ irrational. Prove that 2 - √3 is irrational. Same. Let us assume that 2 - √3 = a/b is rational where a, b are co-primes. అదే ప్రాసెస్ మనం ఏం చేసినా కానీ లెట్ us assume మనం ఏమనుకున్నాం? a/b ఈజ్ రేషనల్ వేర్ a, b ఆర్ co-primes. అప్పుడు దీన్ని ఏం రాసుకుంటాము అంటే -√3 ఈజ్ ఈక్వల్ a/b -2. సో √3 = 2 - a/b. So √3 = 2 into b, 2b minus a by LCM b. ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ అదే రాస్తాం. సిన్స్ a, b are integers, RHS is rational. RHS rational ఏంది కాబట్టి సో LHS equal to √3 also rational మన లెక్క ప్రకారం. కానీ బట్ √3 ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. మనం ఆల్రెడీ ప్రూఫ్ చేసి ఉంచుతాము. అంటే మన డెఫినేషన్ ప్రకారము √3 అనేది ఇర్రేషనల్ అవుతుంది. ఇర్రేషనల్ అయింది కాబట్టి అవర్ అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ రాంగ్, మనం అనుకుంది తప్పు. కాబట్టి దేర్ ఫోర్ మనం ఇచ్చి లెక్క రాస్తాం. 2 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఏ మెథడ్లో మనం ఏ లెక్క ఇచ్చినా కానీ ఇచ్చిన దాన్ని రేషనల్ అనుకుంటాము, లాస్ట్ దాన్ని ఏం చేస్తాము? ఇర్రేషనల్గా ప్రూఫ్ చేస్తాము. దీన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. ఇది కంపల్సరీ 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకొని మనము ప్రాసెస్, ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ఈ మెథడ్ని మనం క్లోజ్ చేద్దాం. ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ irrational. Prove that. Next question. √2 + √3 is irrational. √2 + √3 ఒక కరణీయ సంఖ్య అని చూపండి. ఇక్కడ ఏమంటున్నాడు మనకి? √2 + √3 కరణీయ సంఖ్య కాబట్టి ఏం రాయాలి మనం? √3. Let us assume that √2 + √3 is equal to a/b is rational. Same other method where
A comma B are co-primes. Co-primes అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు, కవల ప్రధాన సంఖ్యలు. అప్పుడు ఏం రాస్తాం? √2 ఈక్వల్ టు రెండు మెథడ్స్ చేయొచ్చు. ఇక్కడ మనం సింపుల్ మెథడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get √2 plus √3 whole square is equal to a by b whole square. a plus b whole square అంటే ఏం రాసుకుంటాం? a square plus b square plus 2 into a into b రాసేస్తాం. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేస్తే 2 plus 3 plus 2 into root of 2 3s are 6 equal to a square by b square. అలానే 2 plus 3 అంటే ఎంత? 5 plus 2 root 6 equal to a square by b square. So 2 root 6 equal to a square by b square minus 1. So root 6 equal to LCM ఎంత అవుతుంది? b square అవుతుంది. ఇక్కడ సేమ్ a స్క్వేర్ మైనస్ 5 ఇంటూ బి స్క్వేర్ 5b స్క్వేర్. ఇక్కడ ఉన్న 2ని మనం ఇక్కడ రాస్తాం. మళ్ళీ సేమ్ ఇదే రాస్తాం. ఏమని రాస్తాం? సిన్స్ a కామా b ఆర్ ఇంటిజర్స్ RHS ఈజ్ రేషనల్. సో LHS ఈక్వల్ టు √6 also rational, but √6 is always irrational. Our assumption is wrong. Our assumption wrong. What last time rastam? √2 plus √3 is irrational. ఇట్లా మనము ప్రతి ఒక్క లెక్కని కాంట్రడిక్షన్ మెథడ్లో తీసుకోవాలి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంట్రడిక్షన్ మెథడ్. ఇక్కడ మనకి ఇచ్చింది √2 plus √3ని కరణీయ సంఖ్య అని చూపండి అంటే దీన్ని మనం ఏమనుకుంటున్నాము? రేషనల్ నెంబర్ అనుకుంటున్నాము. √2 plus √3 is equal to a by b అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఇరువైపులా వర్గం చేయగా ఇది a plus b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్రకారం రాసాము. రాసిన తర్వాత ఏమొచ్చింది? 2 plus 3 5 plus 2 √6 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే √6 ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 5b స్క్వేర్ బై 2b స్క్వేర్. ఇక్కడ a కామా bలు ఇంటిజర్స్ కాబట్టి RHS ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. కాబట్టి LHS కూడా రేషనల్ కావాలి. కానీ లెక్క ప్రకారం ఎప్పుడైనా కానీ √3 అనేది ఏంటి? ఇర్రేషనల్. కాబట్టి మనం అనుకున్న తప్పు. మనం ఏమనుకున్నాము? రేషనల్ నెంబర్ అనుకున్నాము, తప్పు. కాబట్టి ఏమవుతుంది ఆన్సర్? √2 plus √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది మనకు 2 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది, 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా 6 మార్కులకు వచ్చే అవకాశం. ఈ విధంగా మనము దీంట్లో రియల్ నెంబర్స్లో మెథడ్స్ తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేసాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఆ తర్వాత HCF LCM కనుక్కోవడం చేసాం. తర్వాత డివిజన్ అల్గారిథం చేసాం. ఆ తర్వాత వితౌట్ యాక్చువల్ డివిజన్, టెర్మినేటింగ్ డెసిమలా, నాన్ టెర్మినేటింగ్ డెసిమలా, రిపీటింగ్గా, నాన్ రిపీటింగ్గా తెలుసుకున్నాం. వాటి మీద కొన్ని నేర్చుకున్నాం. తర్వాత ఏంటి? ఇచ్చిన నెంబర్ ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయడం నేర్చుకున్నాం. ఇక ఇంకొన్ని ఉదాహరణలు చేసుకొని మనం దీన్ని ఆపేసి సంవర్గమానాలు స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటి అంటే నేను 1-2 లెక్కలే చెప్తున్నాను కాబట్టి మీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లో ఉన్న ఈ మోడల్లో ఉన్న లెక్కలను మీరు చేసేయండి. అలానే ఇంకొక మోడల్లో మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఇంకొకటి చూద్దాం. ఏమంటాడు అంటే ఒకవేళ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1/√2ని ఇర్రేషనల్ చూపు అంటాడు. అప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు మనం. 1/√2 ఈజ్ ఈక్వల్ a by b. దీన్ని రెసిప్రోకల్ రాయండి. అప్పుడేమొస్తుంది? √2 ఈజ్ ఈక్వల్ టు b by. మళ్ళీ ఇంతకుముందు లెక్కనే b ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ √2. లేకపోతే సిన్స్
b comma a are the integers, so b by a is rational number, so LHS root 2 is also rational number, but always root 2 is irrational. Our assumption is wrong, therefore 1 by root 2 is irrational. ఇట్లా మనము సింప్లి